నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనం ఈరోజు రాజ్యాంగంలో ఒక ప్రత్యేక అంశంగా గుర్తించబడ్డటువంటి షెడ్యూల్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగము 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగము అమలులోకి వచ్చినాడు భారత రాజ్యాంగం యొక్క స్వరూపము ఏ విధంగా ఉంది అంటే 395 నిబంధనల చేత కూడుకొనుంది. 395 నిబంధనలు అని పిలవచ్చు, అధికరణలు అని పిలవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే ఆర్టికల్స్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు భారత రాజ్యాంగం అనేటువంటిది 395 నిబంధనలు, అధికరణలు లేదా ప్రకరణలు అని కూడా పిలవచ్చు. నిబంధనలన్నా, ప్రకరణలన్నా, అధికరణలన్నా, ప్రకరణలన్నా, ఆర్టికల్స్ అన్నా ఒకటే. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు ఎన్ని నిబంధనలు ఉన్నాయి అంటే 395 నిబంధనలు ఉన్నాయి. 395 నిబంధనలు 8 షెడ్యూళ్ళు. 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, దాంతోపాటు 22 భాగాలు. ఈ రాజ్యాంగం యొక్క స్వరూపము ఆనాడు ఈ విధంగా ఉంది. 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాల చేత భారత రాజ్యాంగం అనేటువంటి అమలులోకి వచ్చింది. ఈ నిబంధనలు, భాగాలు రెండూ కూడా ఒక క్రమ పద్ధతిలో వరుసగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మొదటి భాగం అని అనుకో. మొదటి భాగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయంటే 1 నుంచి 4 నిబంధనలు ఉన్నాయి అని చెప్తాం. అదేవిధంగా రెండో భాగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయంటే 5 నుంచి 11 నిబంధనలు ఉన్నాయని చెప్తాం. అదేవిధంగా మూడో భాగంలో 12 నుంచి 35 నిబంధనలు ఉన్నాయని చెప్తాం. ఇట్లా భాగాలు, నిబంధనలు అనేటువంటివి ఒక క్రమ పద్ధతిలో మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం అనేటువంటి ఒక క్రమ పద్ధతిలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి రాజ్యాంగంలో ఒక ప్రత్యేక అంశంగా ప్రత్యేక వర్గాల కోసము ప్రత్యేకమైనటువంటి అంశాలతోని కూడుకొని ఉన్నటువంటి దాన్నే మనం ఏమంటామంటే షెడ్యూళ్ళు అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి షెడ్యూల్ అనేటువంటి తెలుసుకుంటే రాజ్యాంగాన్ని తర్వాత మనము క్రమ పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి రాజ్యాంగానికి అనుబంధంగా ప్రత్యేక వర్గాల కోసము ప్రత్యేక అంశాలతోని కూడుకొని ఉన్నటువంటి వాటినే మనం ఏమని పిలుస్తాము అంటే షెడ్యూళ్ళు. ఈ షెడ్యూళ్ళు ఎన్ని ఉన్నాయి, ఏ షెడ్యూల్లో ఏ అంశాలు ఉన్నాయనేటువంటిది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. షెడ్యూళ్ళు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాడు రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ అనేటువంటివి ఉన్నాయి అంటే 8 షెడ్యూల్ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయంటే 12 షెడ్యూల్ ఉన్నాయి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా
రాజ్యాంగంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి అలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళితేనే ఆ రాజ్యాంగం మనుగడ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మారుతున్న ప్రజల జీవన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అధికారము రాజ్యాంగము ఎవరికి ఇచ్చిందంటే పార్లమెంట్కి ఇచ్చింది. భారత పార్లమెంటు భారత రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయవచ్చు, రాజ్యాంగాన్ని సవరించే అధికారం కలిగి ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 8 షెడ్యూల్ ఉంటే ఇవాళ 12 షెడ్యూల్ ఉన్నాయి. ఈ 4 షెడ్యూల్ అదనంగా మనకి రావడం అనేటువంటి జరిగింది. సో కాబట్టి ఒక్కొక్క షెడ్యూల్లో ఏ అంశాలు పొందుపరిచిర్రు అనేది మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఉదాహరణకి ఫస్ట్ షెడ్యూల్ అనేటువంటి దేని గురించి వివరిస్తుంది అంటే భారతదేశ భూభాగం గురించి వివరిస్తుంది. భారత భూభాగ పరిధి, భారత భూభాగ పరిధి, భారతదేశ భూభాగ పరిధి ఏ విధంగా ఉంటుంది, భారతదేశాన్ని ఏమని పిలవచ్చు, భారతదేశం యొక్క సరిహద్దులు ఏంటి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల యొక్క సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయి. సో ఇట్లా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపము, భారతదేశం యొక్క సరిహద్దులు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సరిహద్దులు, ఈ భారతదేశ భూభాగ పరిధి గురించి మనకు ఏ షెడ్యూల్లో పొందుపరిచారంటే మొదటి షెడ్యూల్లో, ఫస్ట్ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి రాజ్యాంగం గురించి మనం తెలుసుకునే ముందు రాజ్యాంగ షెడ్యూల్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొదటి షెడ్యూల్ దేని గురించి వివరిస్తుందంటే భారత భూభాగ పరిధి గురించి వివరిస్తుంది. భారతదేశం యొక్క భూభాగ సరిహద్దులు, నైసర్గిక స్వరూపము, రాష్ట్రాల సరిహద్దులు. సో ఈ విధంగా భారతదేశం సంబంధించిన మొత్తం భూభాగ పరిధి గురించి ఈ షెడ్యూల్లో వివరించడం అనేది జరిగింది. ఇక రెండో షెడ్యూల్ దేని గురించి వివరిస్తుందంటే జీత భత్యాల గురించి వివరిస్తుంది. జీత భత్యాలు. రెండో షెడ్యూల్లో దేని గురించి పొందుపరిచారు అంటే జీత భత్యాల గురించి పొందుపరిచారు. ఎవరి యొక్క జీత భత్యాల గురించి పొందుపరిచారు అంటే భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తుల యొక్క జీతభత్యాల గురించి, రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ వ్యక్తుల యొక్క జీతభత్యాల గురించి ఈ రెండవ షెడ్యూల్లో పొందుపరచడం అనేటువంటి జరిగింది. ఉదాహరణకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు. సో ఇలా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, సో ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి మనకు ఏ షెడ్యూల్లో పొందుపరిచారంటే రెండవ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. వాళ్ళ జీతభత్యాలు నిర్ణయించే అధికారాలు ఎవరికి ఉంటాయి, వాళ్ళ జీతభత్యాలు ఏ విధంగా పెంచవచ్చు, పెంచే అధికారం ఎవరికి ఉంది, జీతభత్యాలు తగ్గించే అధికారం వరకు ఉంది. ఇట్లా ఈ యొక్క జీతభత్యాలకు సంబంధించిన విషయాల గురించి మనకు రెండో షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇక మూడో షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అంటే మూడో షెడ్యూలు ప్రమాణ స్వీకారాలు. మూడో షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి వివరిస్తుంది. ప్రమాణ స్వీకారాలు ఎవరి యొక్క ప్రమాణ స్వీకారాలు? ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు,
సో అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, సో ఇక ముఖ్యమంత్రులు కావచ్చు, ఇలా ప్రజాప్రతినిధులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇలా వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాలు అనేటువంటివి ఎట్లుంటాయి, వాళ్ళతో ప్రమాణ స్వీకారం ఎవరు చేయించాలి అనేటువంటి విషయాల గురించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరిచారు అంటే 3వ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇక్కడ గవర్నర్ గురించి కానీ రాష్ట్రపతి గురించి కానీ ఇక్కడ పొందుపరచలే. సో ఇక్కడ కేవలము భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాల గురించి మాత్రమే ఈ షెడ్యూల్లో వివరించడం అనేది జరిగింది. కాబట్టి సింపుల్గా 3వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుంది అంటే ప్రమాణ స్వీకారాల గురించి వివరిస్తుంది. 2వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుంది అంటే జీతభత్యాల గురించి వివరిస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుంది అంటే భారత భూభాగ పరిధి గురించి వివరిస్తుంది. ఇక 4వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుంది అంటే రాజ్యసభ నిర్మాణం గురించి వివరిస్తుంది. రాజ్యసభ నిర్మాణం. భారతదేశంలో రాజ్యసభ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది సభ్యుల చేత రాజ్యసభ నిర్మాణం చేయబడింది అనే విషయాలు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరచారంటే 4వ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. 4వ షెడ్యూల్లో రాజ్యసభ నిర్మాణము అనేది, రాజ్యసభ నిర్మాణము గరిష్ట రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత? 250. ప్రస్తుతం గరిష్ట రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత అంటే 250. ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత అంటే 245. ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎంత అంటే 245. సో కాబట్టి ఈ 245 మంది సభ్యులు ఏ విధంగా రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడే వాళ్ళు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడే వాళ్ళు, ఆ విధంగా విభజించడం అనేది జరుగుతుంది. సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 233 మంది ఎన్నికైన సభ్యులు, ఎన్నికైన సభ్యులు 233 మంది ఎన్నికైన సభ్యులు. 12 మందిని రాష్ట్రపతి నియమించబడే సభ్యులు, నామినేటెడ్ సభ్యులు. మొత్తం ఎంతమంది అంటే ప్రస్తుతము 245 మంది సభ్యులు. ఈ 245 మంది సభ్యుల చేత ప్రస్తుత రాజ్యసభ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ రాజ్యసభ నిర్మాణం అంటే ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది సభ్యులు రాజ్యసభకు నియమించబడి ఉన్నారు, ఏ రాష్ట్రానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారంటే 7 సభ్యులు ఉంటారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు 7 సభ్యుల్ని ఎన్నుకోవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 11 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 11 మందిని రాజ్యసభకు నియమించుకోవచ్చు. సో ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా సభ్యుల సంఖ్య నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో అట్లా రాజ్యసభ నిర్మాణం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో, రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య ఎట్లా నిర్ణయిస్తారో, ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఎన్నిక కావచ్చో ఈ 4వ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనేటువంటిది ప్రత్యక్ష ఎన్నిక, పరోక్ష ఎన్నిక అంటే పరోక్ష ఎన్నిక. పరోక్ష ఎన్నిక అంటే ఈ రాజ్యసభ సభ్యుల్ని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోరు. రాజ్యసభ సభ్యుల్ని ఎవరు అనుకుంటారంటే రాష్ట్రాల శాసనసభలకి, విధానసభలకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యేలు ఎవరు అనుకుంటారు? ప్రజలు అనుకుంటారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి ఎవరు అనుకుంటారు అంటే రాజ్యసభ సభ్యులు అనుకుంటారు. కాబట్టి ఆ ఎన్నికను ఏమంటామంటే పరోక్ష ఎన్నిక అంటాం.
ఈ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇలా రాజ్యసభ నిర్మాణం గురించి, రాజ్యసభ సభ్యుల సంఖ్య గురించి మనకు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరిచారంటే 4వ షెడ్యూల్లో పొందుపరిచారు. కాబట్టి మనకి ఈ రాజ్యసభ నిర్మాణం గురించి, రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంతనే, ఏ రాష్ట్రం ఎంతమంది అనే విషయాల గురించి 4వ షెడ్యూల్ వివరిస్తుంది. నెక్స్ట్ 5వ షెడ్యూల్. 5వ షెడ్యూల్ ఈ 5వ షెడ్యూలు దేని గురించి వివరిస్తుంది అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన ప్రాంతాలు. షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన, షెడ్యూల్ తెగల నివసించే ప్రాంతాల పరిపాలన గురించి, షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలు నివసించే ప్రాంతాల పరిపాలన గురించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో వివరించారంటే 5వ షెడ్యూల్లో వివరించారు. ఈ ప్రాంతాల పరిపాలన ప్రత్యేకమైన అధికారాలు గవర్నర్కు ఇవ్వబడతాయి. గవర్నర్కు ప్రత్యేకమైన అధికారాలు కలెక్టర్లకు ఇవ్వచ్చు ఆ ప్రాంతాల పరిపాలనకు సంబంధించి. అలా కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఆ ప్రాంతంలో కలెక్టర్లకి, గవర్నర్లకి ఇవ్వడం అనేటువంటి రాజ్యాంగంలో 6వ షెడ్యూల్, 6వ షెడ్యూలు దేని గురించి వివరిస్తుంది అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. 6వ షెడ్యూలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రత్యేక షెడ్యూలు తెగలకు సంబంధించి, ప్రత్యేక షెడ్యూలు తెగలకు సంబంధించినటువంటి ప్రజలు నివసించే ప్రాంతాల పరిపాలన గురించి ఈ షెడ్యూల్లో పొందుపరచడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి, ఈశాన్య రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగల్లో ప్రత్యేక తెగలు నివసించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక తెగలు నివసించేటువంటి ప్రాంతాల పరిపాలన ఏ విధంగా ఉండాలో, వాళ్ళ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా చేయాలనో వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి 244 క్లాస్ 2, 275 క్లాస్ 1 ఈ యొక్క క్లాస్ 2 అంశాలు ఈ యొక్క ప్రత్యేక పరిపాలన గురించి వివరించడం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం లాంటి రాష్ట్రాలలో నివసించేటువంటి ప్రత్యేక షెడ్యూలు తెగలకు సంబంధించిన ప్రాంతాల పరిపాలన సంబంధించి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలపైన సమగ్ర నివేదికలు తయారు చేసి ఆ రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతికి నివేదికలు పంపేటువంటి అధికారం ఉంటుంది. ఆ అధికారము రాష్ట్రపతికి పంపిన తర్వాత రాష్ట్రపతి వాటి ఆధారంగా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంటుంది. ప్రత్యేకమైన అధికారాలు ఆ గవర్నర్కి, ఆ గవర్నర్ నుంచి ఆ జిల్లా కలెక్టర్లకి ఇచ్చేటువంటి అధికారం కూడా, అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక తెగల పరిపాలనలో పశ్చిమ బెంగాల్లో ఉన్న గుర్ఖా హిల్స్ నేషనల్ యొక్క కౌన్సిల్ సంబంధించినటువంటి ప్రాంతాలను కూడా చేర్చి వారికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కేటాయించాలనేటువంటి ప్రయత్నం కూడా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం చేయడం అనేటువంటిది జరుగుతుంది.
అట్లా ఈ షెడ్యూల్ అనేటువంటిది షెడ్యూల్ తెగల్లో ప్రత్యేక తెగలు నివసించేటువంటి ప్రాంతాల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ప్రాంతాల గురించి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సంబంధాల గురించి వివరించడం అనేది జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటివి ఏ విధంగా ఉండాలి, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు రాకుండా ఉండాలి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారుల పంపిణీ చేయాలని ఈ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, మూడు ఉమ్మడి జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర రాష్ట్రాల సంబంధాలని పటిష్టవంతం చేయడం కోసము, కేంద్ర రాష్ట్రాల మధ్యన వివాదాలు రాకుండా ఉండడం కోసము, కేంద్ర రాష్ట్రాల మధ్యన ఉన్న అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అధికారాలని స్థూలంగా 3 జాబితాలు వర్గీకరించారు. ఒకటి కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. సో మరి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఉదాహరణకి దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, తంతి తపాలు, రైల్వేలు, విమానయానం, నౌకాయానం ఇలాంటి అనేక అంశాలు కేంద్ర జాబితాలో పొందుపరిచారు. కేంద్ర జాబితాలో ఉన్న ఈ అంశాలపైన పార్లమెంటుకు అధికారం ఉంటుంది. సో అదేవిధంగా రాష్ట్ర జాబితా, రాష్ట్ర జాబితా అంటే వ్యవసాయము, నీటిపారుదల, సో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న జైళ్ళు, శాంతి భద్రతలు, సో ప్రజారోగ్యము ఇలాంటి అనేక అంశాలు ఈ రాష్ట్ర జాబితాలో పొందుపరచబడ్డాయి. రాష్ట్ర జాబితా పైన రాష్ట్ర శాసనసభకి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వబడ్డాయి. ఇక మూడోది ఏంటంటే ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో ఈ యొక్క కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు అంటే కేంద్ర పరిధిలోకి, రాష్ట్ర పరిధిలోకి రాని అంశాలు ఉమ్మడి జాబితాలో పొందుపరిచారు. సో ఉమ్మడి జాబితా అంటే వివాహము, విడాకులు, అడవులు, విద్యుత్ శక్తి, విద్య ఇలాంటి అన్నీ కూడా ఉమ్మడి జాబితాలో పొందుపరచబడ్డాయి. ఈ ఉమ్మడి జాబితా పైన అధికారము కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఉంటుంది. అంతిమ అధికారం మాత్రం ఎవరికి ఉంటుంది అంటే కేంద్రానికే ఉంటుంది. ఇట్లా కేంద్ర రాష్ట్ర సంబంధాలని పటిష్టవంతం చేయడం కోసము భారతదేశంలో 7వ షెడ్యూల్లో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలని చెప్పేసి ఒక 3 జాబితాల దేశంలో అధికారులు విభజించి కేంద్రం అధికారులు కేంద్రానికి, రాష్ట్రాల అధికారులు రాష్ట్రాలకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీంట్లో ఉన్న అంశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో 100 అంశాలు ఈ యొక్క కేంద్ర జాబితాలో, సో ఆ 100 అంశాలపైన కేంద్రానికి అధికారం ఉంటుందని. సో ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క జాబితాలో కొన్ని అంశాలు పొందుపరిచి ఆ అంశాలపైన ఆయా ప్రభుత్వాలకు అధికారాలు కట్టబెట్టడం వల్ల వివాదాలు రాకుండా ఉంటాయని ఇట్లా 7వ షెడ్యూల్లో కేంద్ర సంబంధాలు వర్గీకరించడం జరిగింది. ఈ జాబితాలో ఏవైనా మార్పులు చేయాలి అంటే పార్లమెంటు 2/3 మెజార్టీతోని దేశంలో సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించాలి. పార్లమెంట్లో 2/3 మెజార్టీతో తీర్మానం చేయాలి. ఆ తర్వాత దేశంలో ఉన్న రాష్ట్రాల శాసనసభల్లో సగానికంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభలు ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు ఈ జాబితాల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కష్టంతో కూడుకున్న పని. సో ఇది 7వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ 8వ షెడ్యూల్. ఈ 8వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుంది అంటే భాషల గురించి వివరిస్తుంది. 8వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుందంటే భాషల గురించి వివరిస్తుంది. భారతదేశంలో ఇవాళ 1600 చిల్లర భాషలు ఉన్నాయి. అంటే 1600కు పైన భాషలు ఇలా భారతదేశంలో ఉన్నాయి.
ఈ 1600కు పైగా ఉన్నటువంటి భాషల మొత్తాన్ని గురించి కాదు, రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి మాత్రమే ఈ షెడ్యూల్ వివరిస్తుంది. రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల సంఖ్య ఎంత అంటే, రాజ్యాంగం అనే అమల్లోకి వచ్చినాడు భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 14. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 14. సో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో సింధిని అనే భాషని 15వ భాషగా పొందుపరిచారు. 15వ భాషగా పొందుపరచడం అనేది జరిగింది. సో అదేవిధంగా 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక 3 భాషల్ని రాజ్యాంగంలో పొందుపరచడం అనేటువంటి జరిగింది. కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి, మణిపురి, నేపాలి. ఈ 3 భాషల గురించి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 71వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ సంవత్సరంలో? 1992లో. ఆనాటి ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు. సో ఎన్ని భాషల్ని? 3 భాషల్ని. ఏంటి ఆ భాషలు? కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి, మణిపురి, నేపాలి. ఈ 3 భాషల్ని పొందుపరచడం వల్ల 18 భాషలైనాయి రాజ్యాంగం గుర్తించిన భాష. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో, ఇది 2004 నుంచి అమల్లోకి వచ్చింది, మరొక 4 భాషల్ని పొందుపరచడం అనేది జరిగింది. ఏంటిది ఇది అంటే, 1 బోడో, డోగ్రి, సంతాలి, మైథిలి. బోడో, డోగ్రి, సంతాలి, మైథిలి. బోడో, డోగ్రి, సంతాలి, మైథిలి. సో ఈ 4 భాషల్ని 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో, 2004 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో చేర్చడం వల్ల రాజ్యాంగంలో భాషల సంఖ్య ఎంత అయిందంటే 22 అయింది. సో ఈ 22 భాషలు ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఎంత ఇవ్వాలంటే 22 భాషలు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడు రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఎంతంటే 14. సో ఇవాళ రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22. ఈ భాషలు అనేటువంటివి గుర్తించి రాజ్యాంగంలో చేర్చాలంటే కూడా రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేసి మాత్రమే ఈ యొక్క రాజ్యాంగంలో వీటిని చేర్చాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి 21వ రాజ్యాంగ సవరణ, 71వ రాజ్యాంగ సవరణ, 92వ రాజ్యాంగ సవరణ, ఇలా అనేక రాజ్యాంగ సవరణలు చేసి ఇవో కొత్త భాషల్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవాళ మొత్తం భాషల సంఖ్య, రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఎంతంటే 22 భాషలు. రైట్. 8 షెడ్యూళ్ళు రాజ్యాంగ అమల్లోకి వచ్చిన నాడు ఉన్నాయి. ఇక రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందించబడ్డ మొదటి షెడ్యూల్ ఏంటంటే 9వ షెడ్యూల్. ఈ 9వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుందంటే భూ సంస్కరణ. భూ సంస్కరణలు. భూ సంస్కరణలు ఈ 9వ షెడ్యూల్ అనేది 1951 1వ రాజ్యాంగ సవరణ ద్వారా
1వ రాజ్యాంగ సవరణ ద్వారా భూ సంస్కరణ అనే అంశాన్ని చేరుస్తూ 9వ షెడ్యూల్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ ఏర్పాటు చేస్తూ 9వ షెడ్యూల్లో దేని గురించి వివరించారంటే భూ సంస్కరణ గురించి వివరించడం అనేది జరిగింది. మనకి రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు ఉంది. ఆ ఆస్తి హక్కు 31వ నిబంధన, ఆస్తి హక్కు అనేది 31వ నిబంధన ప్రకారము ప్రాథమిక హక్కులో ఆస్తి హక్కు అనే ఉండే. ఈ ఆస్తి హక్కుకు కొన్ని షరతులు విధిస్తూ, కొన్ని పరిమితులు విధిస్తూ ఈ యొక్క 31A అనే అంశాన్ని పొందుపరచడం అనేది జరిగింది. 31A అనే అంశంలో ఏముంది అంటే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే అధికారము ప్రభుత్వాలకు ఉంటుంది, రాజ్యానికి ఉంటుంది అని ఆర్టికల్ 31Aలో పొందుపరచడం జరిగింది ఈ యొక్క 1951 1వ రాజ్యాంగ సవరణ ద్వారా. దానివల్ల ప్రజల ఆస్తి ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చు, ఆ అధికారం ప్రభుత్వాలకి ఇవ్వబడింది. ఇక 31B అనే అంశాన్ని కూడా పొందుపరిచారు. 31Bలో ఏమైనా పొందుపరిచారు అంటే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తుల ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తులకి నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుంది అని ఈ 31Bలో పేర్కొనడం జరిగింది. ఇట్లా ఆస్తి హక్కు పైన పరిమితులు విధిస్తూ భూ సంస్కరణ అనేది తీసుకురావడం అనేది జరిగింది. భూ సంస్కరణ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే, భారతదేశంలో జమీందారులు, జాగీర్దారులు అనేటువంటి వాళ్ళ దగ్గరనే వందల వేల ఎకరాలు అనేటువంటివి ఉన్నాయి. సామాన్య ప్రజలకి భూమి అనేటువంటి లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ భూమి అనేటువంటిది అందుబాటులో ఉండాలని, అందరికీ ఎంతో కొంత భూమి ఉండాలని, సో ఆ పెద్ద పెద్ద ఆసాముల దగ్గర నుంచి, జమీందారుల దగ్గర నుంచి భూమి స్వాధీనం చేసుకొని భూ సంస్కరణ అనేటువంటి తర్వాత కాలంలో చేపట్టేటువంటి అవకాశం ఏర్పడ్డది. సో అట్లా భూ సంస్కరణ అనేటువంటివి ఈ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఇది న్యాయ సమీక్షకు అతీతంగా కొనసాగుతుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. తర్వాత దానికి అనేక రకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ రావడం అనేటువంటిది జరిగింది. ఆఖరికి తమిళనాడులో 69% రిజర్వేషన్లు అనేటువంటి కల్పించబడ్డాయి. ఈ 69% రిజర్వేషన్లు కూడా ఈ 9వ షెడ్యూల్లోనే పొందుపరచడం అనేది జరిగింది. ఇవాళ రాజ్యాంగం ఏం చెప్తుందంటే, రిజర్వేషన్ అనేటువంటి 50% మించొద్దు అని రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. దానికి విరుద్ధంగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఒకవేళ చట్టాలు చేసి రిజర్వేషన్లు పెంచితే అది రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగం అనే సుప్రీంకోర్టులో, హైకోర్టులో వాటి కొట్టివేయడానికి అవకాశం ఉంటుంది. కానీ తమిళనాడులో 69% రిజర్వేషన్లు అనేవి ఇవ్వబడ్డాయి. అవి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని, అవి కొట్టివేయబడుతుందని ఆ 69% రిజర్వేషన్లకు సంబంధించిన అంశము ఈ 9వ షెడ్యూల్లో పొందుపరచడం అనేటువంటి జరిగింది. సో ఇట్లా ఈ భూ సంస్కరణలు, 69% రిజర్వేషన్లు, ఇలాంటి అంశాలు ఈ షెడ్యూల్లో, 9వ షెడ్యూల్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ 10వ షెడ్యూల్. 10వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అంటే, భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది ఈ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది 10వ షెడ్యూల్లో పొందుపరిచారు. 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ అనేటువంటిది ఏర్పాటు చేయబడ్డది. 10వ షెడ్యూల్లో ఏ అంశాన్ని పొందుపరిచారంటే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకురావడానికి ఆనాటి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. వాడుక భాషలో చెప్పాలి అంటే ఒక రాజకీయ వ్యభిచారం అనే దేశంలో కొనసాగుతుంది అని, దాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో ఏ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థి, ఏ గుర్తుపైన గెలిచిన అభ్యర్థి ఆ గుర్తుపైనే ఆ పార్టీలోనే కొనసాగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ తీసుకొస్తూ 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది తీసుకురాబడింది. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొస్తూ ఒక పార్టీ తరపున పోటీ చేసి ఒక గుర్తుపై గెలిచి ఇంకొక పార్టీలోకి వెళితే అది పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కిందకి వస్తుంది. కాబట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది, ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలు అనేటువంటివి వాస్తవంగా అంతిమంగా దీంట్లో అధికారం ఎవరికి ఇచ్చారంటే స్పీకర్కి ఇచ్చారు. అంతిమ అధికారం స్పీకర్కి ఇవ్వబడింది. స్పీకర్కి ఇవ్వబడం అంటే ఉదాహరణకి పార్టీ మారినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ పైన చర్య తీసుకునేటువంటి అధికారము స్పీకర్కి ఇవ్వబడ్డది. అదే ఇవాళ తలనొప్పిగా మారింది. కారణం ఏంటిదంటే ఈ చట్టం అపహాస్యం కావడానికి, ఇంకా ఇవాళ పార్టీ ఫిరాయింపులు కొనసాగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ అధికారం స్పీకర్కి ఇవ్వడమే. స్పీకర్ జనరల్ అధికార పార్టీ వ్యక్తే ఉంటాడు కాబట్టి జనరల్ ఎక్కువ పార్టీ ఫిరాయింపులు అధికార పార్టీలోకి వెళ్తాయి కాబట్టి ఈ యొక్క వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా స్పీకర్ గుర్తించడు, వాళ్ళపైన వేటు వేయడు, వాళ్ళని అనర్హులుగా ప్రకటించరు. కాబట్టే ఇవాళ పార్టీ ఫిరాయింపులు అనేవి కొనసాగడానికి అవకాశం ఏర్పడుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ తర్వాత ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్లో దీన్ని మాట్లాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ 11వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది, ఎప్పుడు వచ్చింది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 1993, జనరల్గా 1992 అంటాము. అది అమల్లోకి వచ్చింది 93 అమల్లోకి వచ్చింది. 1992 73వ రాజ్యాంగ సవరణ. ఈ 73వ రాజ్యాంగ సవరణ 1992 ఆధారంగా 11వ షెడ్యూల్ అనేటువంటి పొందుపరచబడింది. ఈ 11వ షెడ్యూల్లో దేని గురించి వివరించారంటే పంచాయతీరాజ్. పంచాయతీరాజ్ వ్యవస్థల గురించి వివరించబడ్డది. జనరల్గా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అంటాం. ఉదాహరణకి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ సంస్థలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థల గురించి వివరిస్తూ పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత కల్పించడం అనేది జరిగింది. ఆ రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత కల్పిస్తూ పంచాయతీరాజ్ సంస్థలకి 29 రకాల అధికారాలని కేటాయించడం అనేది జరిగింది. 29 రకాల అధికారాలని కేటాయించడం అనేటువంటి జరిగింది. సో పంచాయతీరాజ్ సంస్థల యొక్క బలోపేతానికి ఇది ఉపయోగపడుతుంది. సో అట్లా 11వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుంది అంటే పంచాయతీరాజ్ సంస్థల గురించి, వ్యవస్థల గురించి వివరిస్తుంది. ఈ 73 రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో దీన్ని తీసుకురాబడింది. ఈ 93 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో అట్లా పంచాయతీరాజ్ వ్యవస్థలు,
వాటి నిర్మాణం గురించి ఈ షెడ్యూల్ వివరిస్తుంది. ఇక చివరిగా 12వ షెడ్యూల్. 12వ షెడ్యూల్ అనేటువంటిది 1992 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం అనేది జరిగింది. 1992 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ అనేటువంటిది ఏర్పడ్డది. 12వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అంటే మున్సిపాలిటీల గురించి వివరిస్తుంది. మున్సిపాలిటీలు అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలు, ఉదాహరణకి మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా పట్టణ స్థానిక ప్రభుత్వాల కిందకి వస్తాయి. ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి, మున్సిపాలిటీల గురించి రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ వివరిస్తుంది అంటే 12వ షెడ్యూల్ వివరిస్తుంది. 12వ షెడ్యూల్ ఆధారంగానే ఈ యొక్క మున్సిపాలిటీలకి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వబడ్డాయి, 18 రకాల అధికారాలు ఇవ్వబడ్డాయి. సో అట్లా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ ఏర్పడ్డది. ఆ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడ్డటువంటి 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీల గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. మున్సిపాలిటీల నిర్మాణం, వాటి అధికారాలు, వాటికి ఎన్ని అధికారాలు ఉంటాయి, సో రాజ్యాంగబద్ధంగా వాటి అధికారాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఈ షెడ్యూల్ వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇట్లా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్ ఉండే, ప్రస్తుతం 12 షెడ్యూల్ ఉన్నాయి. ఈ 12 షెడ్యూల్ అనేటువంటివి రాజ్యాంగానికి అనుబంధమైన అంశాలుగా, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశంగా మన షెడ్యూల్ని చూస్తాము. ఈ అనుబంధమైన అంశాలే కాదు, సో ఈ అనుబంధమైన అంశాలలో ప్రత్యేక వర్గాలకు సంబంధించిన ప్రత్యేక అంశాల గురించి ఈ షెడ్యూల్ అనేటువంటి వివరిస్తుంది. సో ఇది మనకు